మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయింది. ఆ ఓపెనింగ్ దానికి మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. నాకు చాలా బాధేసింది అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే అది ఆయన పైన ఆయనకు మోదీ గారి పైన ఆయనకు అభిమానం కాబట్టి ఆయన అనొచ్చు. ఎందుకంటే లక్షలాది కోట్లాది మంది మోదీని అభిమానిస్తారు. నేను కూడా ఒక అభిమానిగా బాధపడ్డాను. సో ఆ విషయంలో ఆయన బాధపడవచ్చు. ఆ లక్షలాది ముందు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుట్లో రాజకీయ కోణంలో లేకపోతే మోడీని ఇంకేదో ప్రేమపరచుకోవడానికి అవన్నీ ఏం లేదు. సోషల్ మీడియా ఏంటంటే మరీ దారుణంగా ఉంటుంది. ఆయన ప్రధానమంత్రి, ఆయన లక్షలాది మంది అమ్మేసి అందులో పవన్ కళ్యాణ్ కూడా చాలా అభిమానిస్తారు. అయితే పోలీసులు పిల్లల్ని కొట్టినప్పుడు ఈ కన్నీళ్ళు రాలేదా పవన్ కళ్యాణ్ అని కొందరు సోషల్ మీడియాలో ఖండిస్తున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది మొత్తం ఈ మన భారతదేశం అంతా విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఆ రోజు విద్యార్థుల పైన దాడి జరిగిందా లేక ఏ జరిగింది పోలీసుల పైన అంటే అనుకోని సంఘటనలో కొంతమంది పైన దాడి జరిగిన మాట వాస్తవమే. అది అనుకోని పరిస్థితులలో ఇబ్బందికరంగా జరిగింది. వాళ్ళ విద్యార్థులను కొట్టాలని పోలీసు వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు అని అంటున్నారు. ఏం ప్రశ్నించలేదు? నేను ఎవరినైనా ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన ఆ వ్యక్తి మరి పోలీసులు అంతగా స్టూడెంట్స్ మీద దాడి చేసి ఎందుకు ఆ రోజు కన్నీళ్ళు రాలేదా? ఈ రోజు మాత్రమే వస్తున్నాయి. వీళ్ళంతా కూడా ఒకటి ఏంటంటే స్టూడెంట్ ఇప్పుడు మనం దాంట్లో ఎంతమంది స్టూడెంట్ అనేది బయటపడ్డది. అసలు వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కాదు, ఏం కాదు, ఎక్కడెక్కడో 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు వచ్చారు. సో ఆ కుట్రల భాగంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి రియాక్ట్ కావాలని ఆలోచన లేదు. ఎందుకు రియాక్ట్ కావాలంటే రీ ఎగ్జామ్ పెట్టిండ్రు, పరిష్కారం చూపుతున్నారు. ఇక ఆయన రియాక్ట్ అయ్యే అవసరం లేదు. కానీ దీంట్లో ఏమంటుందంటే విద్యార్థి ముసుగులో కొంతమంది విద్యార్థులను తప్పిదూరాలు పట్టించారు కాబట్టి దానిపైన సరే పవన్ కళ్యాణ్ అప్పుడు రియాక్ట్ కాలే. ఆయన హెల్త్ బాగాలేక ఆయన విషయంలో ఆయన కానీ దానికి ఏం సంబంధం లేదు. అదే అంతా కూడా ఆ పోలీసు వాళ్ళు ఎవరిని మీద కక్షపూరితంగా విద్యార్థులు కొట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్రాల్లో చిన్న ధర్నా చేస్తే మన తెలంగాణలో పోలీసు వాళ్ళు ఇమీడియట్గా తీసుకుపోతారు. ఢిల్లీలో జంతర్ మంతర్ అంత స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అణచివేయాలనుకుంటే ఫస్ట్ రోజే అణచివేయచ్చు, కానీ అణచివేయలేదు. వాళ్ళ ఆశ ఏందో వాళ్ళ ఆలోచన ఏందో చూద్దాం అనుకున్నారు, చూసిరు. ఆ విద్యార్థుల పరిష్కారం చూపారు. సేమట విద్యార్థి ముసుగులో ఉన్న దొంగలను మాత్రం ఇప్పుడు అరెస్టు చేసిరు. వాళ్ళ కటకటాలే వెనకాల పోయారు. అది అర్థం చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎప్పుడైనా తప్పుడు ప్రచారాన్ని నమ్ముతా పోతుంటారు. ఇలా దేశం కానీ రాష్ట్రాలు కానీ అభివృద్ధి పోతూ ఉన్నాయి ముందుకు. ఏదైనా తప్పిదాలు ఉంటే చిన్న చిన్న ప్రజలు కూడా వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుంది తప్ప ట్రోల్ చేయటం. నా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయింది. సూపర్. పీఎం మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లో మోడీ గారిని తిట్టడం వల్ల నేను బాధపడ్డాను, నాకు కన్నీళ్ళు వచ్చాయి. నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఆయన స్వయంగా నా ఇన్స్టాల్లో కూడా వచ్చింది. నా ఇన్స్టాల్లో నేను పెట్టుకున్నాను. అది సపరేట్గా వీడియో తీసుకొని మళ్ళీ నా ఇన్స్టాల్లో నేను పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను? మోడీ గారి గౌరవం వల్ల మేము పెట్టుకున్నాం. ఎందుకంటే దేశం కోసం ఒక్కరినే చూస్తారు, వేరే వాళ్ళు ఎవరు చూడడు. రాహుల్ గాంధీ చూడడు, ఎవడైనా చూడడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేశం కోసం మేము కూడా ప్రాణాలు అర్పించడానికి రెడీ ఉన్నాం. దేశం కోసం ఏమన్నా తప్పుగా చేస్తారనుకో నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇండైరెక్ట్గా మేము కూడా వచ్చేస్తాం బయటికి. అది మాత్రం వాస్తవం చెప్తున్నాం. సరే నువ్వు పోలీసు అది పిల్లలు అంటున్నావు కదా, పిల్లలు అన్నప్పుడు పిల్లలు ఏడుంటారు? ఏది స్కూల్, అది బస్సులు, ఏది ప్రైవేటు ఉన్న వాహనాలు కూలగొట్టే వాళ్ళు పిల్లలు, అంతేనా? అంటే ప్రైవేటు ఉన్న సంబంధించిన అన్ని కూలగొట్టే వాళ్ళు పిల్లలు, అంతేనా? మరి ఎవడు కడతాడు? మీ అమ్మ కడతాదా? మీ నాయన కడతాడా? ఎవడు కడతాడు? మరి కడతావా? మరి మీ నాయన మీ అమ్మ కడతా అని చెప్పారు, కొట్టురు. మరి మీ అమ్మ మా నాయన స్వయంగా వచ్చి నాకు డబ్బులు ఇస్తారు, గవర్నమెంట్కి మొత్తం డబ్బులు ఇచ్చారు అనుకో మేము కూడా కూలగొడతాం చేస్తాం. సిగ్గుండాలి. వాళ్ళ స్టూడెంట్స్ కాదు 100%. ఆ లోపల అయితే ఎవరైతే ఉన్నారో అది ఏంది ఇలాంటివి కానీ చేయకుండా ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, నిన్న మోడీ గారు కూడా వీడియో రిలీజ్ చేశారు, విద్యార్థులను వదిలేయండి, ఇట్లాంటి తెలిసి తెలియక చేస్తా. వాళ్ళు విద్యార్థులా? 10 కేసులు ఉన్న వాళ్ళు విద్యార్థులా? అంటే నీకు తెలియదు, నాకు తెలియదు, నాకైతే తెలియదు. అనేది ఏంటంటే రాత్రి మోడీ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అవును, విద్యార్థులను మనము తెలిసి తెలియక కొన్ని తప్పులు. ఇప్పుడు విద్యార్థులు ఎందుకంటాము? విద్యార్థులు ఎవరో తెలుసా నీకు? ఫుల్ ఫామ్ కూడా తెలుస్తుంది. అంటే పేపర్ లీక్ అనే దాని గురించి కూడా ఫుల్ ఫామ్ తెలుస్తుంది విద్యార్థులు, అవునా కదా? తెలిసిన వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు నీకు ఏ ఫుల్ ఫామ్ కావాలని చెప్పగలుగుతారు, కానీ నువ్వు చెప్పకున్నటువంటి నువ్వు స్టూడెంట్స్వి అంటే మీరు నమ్మాలా? ఏది నువ్వు మాట్లాడుతుంటే మేము నమ్మాలి, అంతే కదా? చెప్పేదానికి అయితే అదే ఉంది కదా వార్నింగ్. సో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు క్రెడిట్స్ ఇస్తారు? బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు గారు చేశారు, ఓకే. కానీ జగన్ కూడా చేసిందని అన్నారు, కానీ అది ఓకే బాగుంది. ఎందుకంటే మనకి కావాలి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి తప్పదు.
మనకి ఇద్దరు సపోర్ట్ చేయొచ్చు. సో కొంతవరకు అయినా కొంతవరకు అయినా ఓకే. ఏం చెప్తారు మరి? పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు కదా, ఆయన వ్యాఖ్యల మీద, ఆయన స్పీచ్ మీద. మైండ్ లేని వాళ్ళు మాత్రమే చేస్తారు ఇవన్నీ ట్రోల్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మైండ్ ఉంటుంది చూడు, మైండ్ లేకుండా మాట్లాడుతారు చూసినావా, వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ మైండ్ వేరు. వాళ్ళ మైండ్ ఏంటంటే మార్చేసారు ఆల్రెడీ. వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్గా వెళ్ళిపోయారు కాబట్టి మార్చేసారు. వాళ్ళ మైండ్ ఏంటంటే అది ఒకటే మైండ్ ఉంటుంది, ఇంకోటి ఏం మైండ్ ఉండదు. దేశం అంటే తెలియదు, ఆ ధర్మం అంటే తెలియదు, మన దేశంలో పుట్టామా లేకపోతే పక్కన దేశం పుట్టామా అని కూడా తెలియదు వీళ్ళకు, వాస్తవం చెప్పాలని. కానీ అలా పుట్టిన వాళ్ళు అంటే వీళ్ళే. సార్ ఈరోజు భోగాపూర్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయింది. దానికి పిఎం మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో కొన్ని పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మోడీ గారిని చాలా రకాలుగా నానా మాట్లాడినారు, బాధేసింది అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కరెక్టే మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటివరకు ఆయన దేశ సౌభాగ్యం కోసం ముఖ్యంగా హిందువుల అండగా నిలబడుతూ అటు వెస్ట్ బెంగాల్లో దాడులు జరిగినా కూడా ముందుగా ఆయన స్పందించారు. అటువంటి లీడర్ అనేవాళ్ళు మనకి ఈ మధ్య దొరకడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆయనకు తెలుసు అసలు ఈ భారతదేశాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు, ఎవరి వల్ల భారతదేశం అనేది పరుగులు పెడుతుందని చెప్పేసి. అటువంటి నాయకుడిని జంజీ అని చెప్పేసి కొత్తగా ఒక వర్డ్ తీసుకొచ్చేసి వాళ్ళని మభ్యపెడుతూ వాళ్ళకు అబద్ధాలను నూరిపోస్తూ పిఎం గారి మీద లేనిపోని అపోహలు సృష్టించి వారిని తిట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈవెన్ పిఎం గారు కూడా నిన్ననే ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు విద్యార్థులు, వాళ్ళు నేర్చుకునే దశలో ఉన్నారు. వాళ్ళు నేర్చుకునే పద్ధతిలో కొన్ని చెడు పద్ధతులు నేర్చుకున్నారు. వాటిని మనం మార్చాలి, అంతేగాని వాళ్ళని శిక్షించకూడదు. వాళ్ళని మార్పు వైపు తీసుకురావాలి మనం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ మాటను పట్టుకొని ఎవరైతే దారులు వగైరా చేస్తున్నారో వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పేది ఒకటేనండి, మనం మన వాళ్ళని మార్చుకుందాం. వాళ్ళు తప్పుదారిలో వెళ్తున్నారు, మన దారికి తీసుకొద్దాం. అదే పద్ధతిలో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ బాధపడడం జరిగింది. ప్రజలు అనేది వాళ్ళు అటు జంజీ కానివ్వండి, లేక 60 ఏళ్ళ ముసలి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అటువంటి పాటుపడుతున్న ప్రజలు అనేది ప్రధానమంత్రి చేసే పని అని చెప్పి క్లియర్గా తెలుసుకోండి. ఆయన మన దేశానికి మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారని చెప్పి, మీకు ఒకవేళ చెడు అనేది చేస్తున్నారని చెప్పేసి తెలిస్తే దానికి మార్గాలు ఉన్నాయి. ఆయన పైన ఇంకొకటి కూడా వస్తుంది, పోలీసులు కొట్టినప్పుడు ఎందుకు స్పందించలేదు మోడీ గారిని అంటే అంత బాధపడ్డారు కదా, మరి పిల్లల్ని కూడా అన్నారు కదా, స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా, మరి ఎందుకు అప్పుడు నువ్వు కంట్రోల్ నీళ్ళు రాలేదా అని అడుగుతున్నాను. ఎందుకని రాలేదంటే పోలీసును కొట్టినప్పుడు ఆయన కూడా మాలాగా కొన్ని నిజాలు తెలుస్తుంది. ఆయన కూడా నిజాలు చూస్తుంటారు. ఇప్పుడు నిజాలు చూడడానికి అయితే ఎవరైతే ఆపరు కదా. నిజాలంటే సోషల్ మీడియాలో క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైతే పోలీసు కొట్టారో దానికంటే ముందు వీడియోలు అని చెప్పేసి క్లియర్గా సోషల్ మీడియాలో చాలామంది పెట్టేస్తున్నారు. అంటే దేశం అంటే ప్రధాని మోడీ ఒకటే కాదు, మేము కూడా ఉన్నాం కదా అని చెప్తున్నా చూడండి. ఇంకా నేను దానికి జవాబు దగ్గర రాలేదు. ఇంకా నేను రాకముందుగా మీరు వేరే ప్రశ్న అడుగుతున్నారు. ఎవరైతే పోలీసులు ప్రజల్ని కొట్టారో ఆ ప్రజలు ముందుగా పోలీసును కొట్టారు, పెప్పర్ స్ప్రే చేశారు, రాళ్ళతో కొట్టినారు. ఈవెన్ రాళ్ళతోటి ఒక లారీ నిండిపోయింది. ఆ లారీ అక్కడికి ఎలా వచ్చింది, ఇటువంటివన్నీ కూడా సోషల్ మీడియాలో అన్నీ వస్తున్నాయి. అవన్నీ నిజాలు అనేవి మనకు తెలుస్తున్నట్టు. మనకు కూడా ఏదైనా పొరపాటున పోలీసులు పలానా చోట కొట్టినంటే మనం కూడా సెట్ చేసుకోవాలి మన సోషల్ మీడియాలో. నిజంగానే పోలీసులు ముందు చర్య తీసుకున్నారా, లేక బాధితులు అంతకుముందుగా ఏమైనా చేశారా చర్యలు అని చెప్పి ఇటువంటివన్నీ మనకు క్లియర్ తెలిసిపోతున్నాయి సోషల్ మీడియాలో. సో అవన్నీ చెక్ చేసుకోండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఊరికే మాట జారే వాళ్ళు కాదు. ఆయన చాలా జాగ్రత్తగా అసలు ముందు వెనుక ఏముంది దీన్ని స్టోరీ అని చెప్పి కనుక్కొని ఆ తర్వాత ఆయన ఒక మాట జారడం జరుగుతుంది. ఆ మాట జారంటే దాన్ని బలపరుస్తారు ఆయన. అవును, నేను అన్నదానికి కట్టుబడి ఉన్నానని చెప్పేసి అటువంటి ఆయన ఒక మాట చెప్పారంటే అందులో సత్యం మీరు చూడకపోయినా 90% సత్యం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. 10% ఒకవేళ తప్పున్నా కూడా ఆయన తర్వాత దాన్ని సరి చేసుకుంటారు. ఒకవేళ తప్పు చేసింటే ఎస్ నా వల్ల తప్పు అయిందని చెప్పి అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మీరు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్స్ ఎవరు అంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుదండి. మరి వేరే వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి అయ్యా. వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్న ఒకే ఒక డైలాగ్ ఎక్కువ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరికి అవసరం, 100 కిలోమీటర్లలో అవసరమా, ఆల్రెడీ వైజాగ్లో ఉంది అని చెప్పి అన్నారు. వాళ్ళు ఆ మాట అన్నప్పుడే వాళ్ళ బుద్ధి అనేది ఏంటిది అనేది అర్థమైపోయింది. అయ్యా, ఒక రాష్ట్రానికి అది కూడా 100 కిలోమీటర్ల లోపలనే ఎయిర్పోర్ట్ వచ్చింది అంటే, ఎయిర్పోర్ట్ కట్టి దాన్ని శంకుస్థాపన చేస్తున్నారంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర మంత్రులందరూ వాళ్ళు ఎంత కష్టపడ్డారని చెప్పి ఆలోచించాలి మీరు. మామూలుగా ఒక రాష్ట్రంలో 500 కిలోమీటర్ల లోపల మరో ఎయిర్పోర్ట్ అనేది రావడం అనేది చాలా అరుదు. చాలా రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి, మాకు ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి. అటువంటిది ఆంధ్రాకు 100 కిలోమీటర్ల లోపలనే మరో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అది మీ మంత్రులు చేసుకున్న
పుణ్యం అన్నట్టు. మీ ప్రజలు అంటే ఎవరైతే ఓట్లు వేశారో ఆ ఓటర్లు చేసుకున్న పుణ్యం అన్నట్టు. అటువంటి వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి ఇలా ఇంకో ఏర్పాటు అని చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఏర్పాటు రావడం వల్ల రేపు పొద్దున వాణిజ్యపరంగా బిజినెస్ ఎలా పెరుగుతుందో చూడండి. చెన్నై వాళ్ళు అనేది భయపడతారు. ఆంధ్రప్రదేశ్కు ఆల్రెడీ వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది, దాని పక్కనే ఇంకో 100 కిలోమీటర్ల లోపల ఇంకో ఎయిర్పోర్ట్ వచ్చింది. అంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళకు స్థలం లేదు అని చెప్పేసి బహానాలు లేవు, మనకు వచ్చే బిజినెస్ మొత్తం అటు పోతుంది అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ భయపడడం స్టార్ట్ చేశారు. అంటే ఒక ఎయిర్పోర్ట్ రావడం వల్ల పక్క రాష్ట్రం భయపడుతుందంటే ఎంత అభివృద్ధి జరగబోతుందో ఒక్కసారి ఆలోచించండి.